జీవము గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి. మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి. లైక్ చేసి షేర్ చేయండి. ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి. జీవంగల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనాలండి. జీవంగల దేవుడి మాటలు ఈరోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఇందామా మరి. ప్రియా దేవుడి సంఘస్థులారా, ఈరోజు వాక్యాంశము నీ నోటికి నేను తోడై ఉంటాను. హల్లెలూయా. ప్రియా దేవుడి సంఘస్థులారా, మీరంతా బాగున్నారు కదా. దేవుడి కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుగ్రహించారండి. ఆయన మన గొప్ప చేయడానికి, ఆయన నమ్మలు మనం అందరం ప్రకాశించడానికి మరి ఉదయకాలమే లేచి ప్రార్థన చేసుకున్నారా? బైబిల్ చదివారా? మరి ఇంకా ప్రార్థన చేసుకోకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి. బైబిల్ చదవండి. మీకోసం నేను ప్రార్థిస్తున్నానండి. అలాగే అనేకుల కొరకు ప్రార్థించండి. మన దేశం క్షేమం కొరకు, మన దేశ రక్షణ కొరకు ప్రార్థన చేయండి. మీ గ్రామాల కోసం, మరి మీ గ్రామాల్లో ఏమేమి పరిస్థితులు ఎలా ఉన్నాయో మీకు తెలుసు కాబట్టి ఈ మాటలు ఉంటుంది. ప్రతి ఒక్కరూ మీరు వ్యక్తిగతంగా మీ గ్రామాల క్షేమం కొరకు ప్రార్థన చేయండి. మీ కొరకు మేము ప్రార్థిస్తున్నామండి. అలాగే ఈ దినము జీవంగల దేవుడి మాటల్లో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం. ఆ రీతిగా మన హృదయాలు సరిచేసుకుని ప్రభు రాకకే సిద్ధపడదాం. ఈరోజు వాక్య భాగము నిర్మాకాండము 4వ అధ్యాయం 15-16 వచనాలు. నీవు అతనితో మాట్లాడి అతని నోటికి మాటలు అందించవలను. నేను అతడి నోటికి నీ నోటికి తోడై ఉండి నేను చేయవలసినది కూడా నీకు బోధించుదును. అతడు నీ బదులు జనులతో మాట్లాడును. అతడే నీకు నోరుగా ఉండును. అతడు నీకు దేవుడుగా ఉండును. హల్లెలూయా. ప్రియా దేవుడి సంఘస్థులారా, ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకి ఇక్కడ తెలియజేసిన మాటలు ఏంటంటే, ప్రియ సహోదర సహోదరాల, ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకి ఇక్కడ తెలియజేసిన మాటలు ఏంటంటే, నీ బలహీనత ఏముందో, నీ పరిస్థితి ఏంటో కానీ భయపడొద్దు అని చెప్తున్నారు. ఇక్కడ ఏమంటున్నారు ఎందుకంటే నీ బలహీనత కంటే దేవుడి బలం గొప్పది. హల్లెలూయా. మోసే గారు ఇక్కడ తన బలహీనతను చూసి నేను నోటి మాలిన వాడిని అన్నాడు. కానీ దేవుడు పిలిచి గొప్ప పని అప్పచెప్పాడండి. ఇజ్రాయెల్ ప్రజల్ని విడిపించే పని అండి. ఐగుప్తు నుంచి ఇజ్రాయెల్ ప్రజలను తీసుకొని రావాలి. మోసే అంటే మోసే గారికి భయం వచ్చిందండి. మోసే గారు భయం వచ్చింది, బలహీనతగా ఉన్నాడు. నేను మాట మళ్ళిన వాడిని, నేను భయం కలిగిన వాడిని, నా వల్ల కాదు అని తన బలహీనతని చూసుకుంటున్నాడు, తన భయమును చూసుకుంటున్నాడు. కానీ దేవుడు మోసేకున్న బలహీనతను చూడలేదు, మోసేకున్న నోటి మాలిన్ని దేవుడు చూడలేదు. ఎందుకంటే దేవుడు మోసే ఎంత బలవంతుడో, మోసే ద్వారా ఎలాంటి కార్యాలు జరుగుతాయో దేవుడికి తెలిసండి. హల్లెలూయా. మోసేతో ఒక మాట చెప్పాడండి దేవుడు ఇక్కడ, నేను నీ నోటికి తోడై ఉంటాను అని. హల్లెలూయా. చూడండి, ఈరోజు దేవుడు నీతో కూడా చెప్తున్నాడు, నీకు తోడై ఉంటానంటున్నాడు. నువ్వే విషయంలో భయపడుతున్నావో ఆ భయమును విడిచిపెట్టు, దేవుడు నీకు తోడై ఉంటాడు. నువ్వు ఎప్పుడు కూడా దేవుడి పని చేసేటప్పుడు మన బలం నమ్ముకొని, మన జ్ఞానం నమ్ముకొని చేయలేమండి. కానీ దేవుడి బలం, దేవుడి జ్ఞానంతోనే చేయగలమే. మీలో ఎప్పుడైనా ఇలా అనుకున్నారా? మీరు ఒకసారి ఆలోచించండి. నాకు బలం లేదు, నాకు ధనం లేదు, నాకు అంత జ్ఞానం లేదు, నైపుణ్యం లేదు, చదువు లేదు, నేనేమీ చేయలేను అని నువ్వు ఎప్పుడైనా దేవుడి పని విషయంలో అనుకున్నావు? బైబిల్ నేను చదవలేను, నాకు అసలు తెలీదు, అసలు దానంతా నాకు తెలీదు, వాక్యానుసారంగా నాకు ఏం తెలీదు అని నువ్వు అనుకుంటూ ఉన్నావేమో ఇలాగా. అయితే దేవుడు నీతో చెప్తున్నాడు, నీ బలహీనతను చూసి నువ్వు వెనకడకు. దేవా, ఈ బలహీనత నుంచి నన్ను పరిపూర్ణంగా నీ పని చేసేవాడిగా శక్తినివ్వయ్యా అని అడుగు. దేవుడు నీకు సహాయం చేస్తాడు. చూడండి, మోసేకి మరి తన భయభస్తుడు అంటే భయం కలిగిన వాడు, అంతేకాదు మోసే గారు మాట మళ్ళినవాడు అని వెళ్ళనంటున్నాడు. అక్కడ ఎందుకు భయం కలిగిన వాడు అంటే, మనం చూసుకుంటే ఇదే నిర్మాకాండంలో మనం చూసుకుంటే మోసే గారు ఐగుప్తులో ఒక వ్యక్తిని చంపి వచ్చాడు. తన ప్రజల మీద ఒక అతను దాడి చేస్తున్నాడు, చంపి ఫరో ఇంట్లోంచి వచ్చాడు. నేను క్రీస్తు కొరకు నిందపడినా నాకు మేలే తప్ప ఈ భోగాలు నాకు వద్దు అని అక్కడి నుంచి వచ్చాడు. ఆ భయం ఒకటి ఉంది. రెండోది నత్తివాడని. కానీ ఈ రెండు కూడా దేవుడు చూస్తలేదు. ఎంత
ప్రజలను ఎలా నడిపిస్తాడు, ఎలా నాయకత్వంలో ఉంటాడు, 10 అద్భుతాలు తన ద్వారా నేను ఎలా చేస్తాను అని దేవుడు చూశాడండి. అందుకే నీ నోటికి నేను తోడై ఉంటానని దేవుడు చెప్పాడండి. హల్లెలూయా. ఈరోజు నీకు కూడా నువ్వు ఏ విషయంలో భయపడుతున్నావో ఆ భయం విడిచిపెట్టు. దేవుడు నీకు తోడై ఉండి ముందుకు నడిపిస్తాడు. హల్లెలూయా. నీవు ఒంటరిగా అనుకోకు. ఏ విషయమైనా సరే పరిచర్య చేసేటప్పుడు ఏ కోణంలో నువ్వు పరిచర్య చేస్తున్నావు అన్నప్పుడు కూడా నేను ఒంటరినే నాకు ఎవరు సపోర్ట్ చేయట్లేదే, నాకు ఎవరు కూడా పరిచర్య విషయంలోని కానీ చర్చి కట్టే విషయంలోనే కాదు, నేను ప్రార్థన చేసే విషయం ఎవరు నాకు సపోర్ట్ చేయట్లేదు అని అనుకోద్దు. దేవుడు నీకు తోడై ఉన్నాడు. దేవుడే నీకు తోడై ఉంటే సకల భూజనులు నీతో నడుస్తారు. హల్లెలూయా. దేవుడు తోడు లేకుండా మనుషుల వైపు చూస్తే మనం పాతాల్లోకి పడిపోతాం. దేవుడే మనకు తోడై ఉంటాడండి. దేవుడే మనకు శక్తిని ఇస్తాడండి. చూడండి, బైబిల్లో గిద్యోని చూడండి. గిద్యోని అనుకున్నాడు, నేను బలహీన్ని, నేను ఆ యుద్ధంలో ఎలా గెలుస్తానంటే దేవుడు అంటున్నాడు, గిద్యోను బలసూరుడు, బలవంతుడు, నువ్వు ఆ యుద్ధంలో గెలుస్తావని చెప్తున్నా. అంటే భయమును చూసి గిద్యోని ఆగిపోయాడు. కానీ గిద్యోని శక్తి ఏంటో దేవుడికి తెలుసు. ఆ శక్తిని ధైర్యం నింపాడండి. హల్లెలూయా. దేవుడు తోడుంటే అండి ఎలాంటిది కూడా జయించగలమండి. ఒక గాడిద చూసారా, బెల్లమ్మకు బుద్ధి చెప్పడానికి దేవుడు గాడిదను అనుకున్న. గాడిద ఏం మాట్లాడుతుందండి? అసలు ఆ గాడిదకి దేవుడు నోటు తోడిచ్చాడండి. హల్లెలూయా. అలాగే మనం దేవుడి పరిచర్య చేసినప్పుడు దేవుడు తోడుంటేనే మనం ముందుకు వెళ్ళగలమండి. మనం ఏ పాటి వారమండి? ఏ పాటి వారం కాదు. మోకరించి ప్రార్థన చేయాలన్నా పరిశుద్ధాత్మ శక్తి మనలో ఉంటుందండి. హల్లెలూయా. ఆయన ఎప్పుడు మనతోనే ఉంటాడు, మనల్ని ముందుకు నడిపిస్తాడు. ఈ వాగ్దానం పెట్టి ప్రార్థిస్తే దేవుడు మనకి ఆయన నోటిని మనకి ఇవ్వగలడు, ధైర్యాన్ని నింపగలడు, ఆయన తోడుగా ఉండి నడిపిస్తాడండి. ఉదాహరణకి మనం ఇంకోటి చూసుకుంటే, ఇక్కడ ఇర్మియా గారు దేవుడు పిలుపు మరి తన చెద్దకి వచ్చినప్పుడు భయపడ్డాడండి. నేను చిన్న బాలుణ్ణే, నేను ఎలా చేయగలను అని అడిగాడు. ఇర్మియాకండి దేవుడు మాటలు అందించాడండి, దేవుడు శక్తినిచ్చాడండి, నేను నీకు తోడై ఉంటాను అని చెప్పాడండి. గొప్ప నాయకత్వం చేశాడండి ఆయన. హల్లెలూయా. గొప్ప ప్రవర్త కూడా ఇర్మియా. దేవుడు నిన్ను పరిచయలో వాడుకోవాలి, ఆ నిమిత్తంగానే నిన్ను నియమించుకొని ఉంటే కనుక నీ బలహీనత ఆయన పరిచర్యకి ఆటంకం రాదు. నువ్వు మోగవాడవా, మోగదానవా, నువ్వు నత్తివాడా, నత్తిదానవా, నీకు చదువు ఉందా, చదువు లేదా నువ్వు పెద్ద జాబ్ చేస్తున్నావా, జాబ్ చేయట్లేదా, నీ దగ్గర డబ్బు ఉందా లేదా, నువ్వు పేదదానవా, పేదవాడవా, ఇవన్నీ కూడా ఆయన పరిచర్యకి రావండి. నీలో పెట్టిన దేవుడు ఆయన నీకు తోడై ఉండి ముందుకు నడిపిస్తాడండి. నీకు ఎంతో చదువు ఉండొచ్చు, కానీ దేవుడి మాటలు చదవడం తెలియదు, ఏ అక్షరం జ్ఞానమో తెలీదు, కానీ దేవుడి మాటలు చెప్పడం తెలుస్తుంది. చూస్తున్నాం కదండి, నన్నే చూడండి, నాకు అసలు ఏ అక్షరం జ్ఞానం కూడా తెలియదండి. ఇలా చెప్పడానికి కేవలం పరిశుద్ధాత్ముడు వల్లనే నేను ఇలా చెప్పగలుగుతున్నానండి. హల్లెలూయా. ఒకప్పుడు ఈ మాటలు నేను చెప్పలేను ప్రభా, నేను చదువులేను కదా అంటే నీ నోటికి నేను తోడై ఉంటానన్నాడండి. అలా తోడై ఉండే ఈరోజు ఈ మాటలు చెప్పిస్తున్నాడండి. హల్లెలూయా. అలాంటిది మీకు కూడా ఆయన తోడై ఉండి ఆయన పరిచయంలో బహుగా వాడుకుంటాడండి ఆయన. సహోదరా, సహోదరాలా, నా తల్లిదండ్రులారా, మనుషులు బలహీనతలే చూస్తారు. బలహీనతలు చూసి మనల్ని వెనక లాగుతూ ఉంటారు. వీడికి ఏమొచ్చు, ఆడు ఏం చేస్తాడు, వీడు ఎందుకు పనికి వస్తాడు, ఈమె దేనికి పనికి వస్తుంది, ఎందుకు తన బ్రతుకేంటి, ఇలాంటి కించపరిచే మాటలు, గాయపరిచే మాటలు మన వద్దకు చేరచ్చు. వాటికి మనం చెవు ఒగ్గకూడదు. కానీ దేవుడు నీకు తోడై ఉంటాడు. నువ్వు ఏ పని చేయగలవో దేవుడికి తెలుసు. ఎందుకంటే మన గతం, నేను చెప్పుకున్న మన గతం మనుషులు చూస్తారు, కానీ భవిష్యత్ కాలం దేవుడి చేతిలో ఉందండి. హల్లెలూయా. దేవుడు ఎంత గొప్పగా మనతో చెప్తున్నాడు. మనకు మాటలు లేవు, కానీ మనం మాటలు ఇస్తానంటున్నాడు. దేవుడు మనకి బలహీనలం, కానీ మనం బలపరుస్తానని చెప్తున్నాడండి. మనకి గమ్యమే తెలీదు, కానీ దేవుడు అద్దకు చేరుస్తాడండి. మనకు మార్గం తెలీదు, ఆ మార్గం వేసిన వాడు దేవుడే అండి. అయితే ఈరోజు మీరు ఒక విషయం గుర్తు చేసుకోవాలి. దేవుడు నిన్ను పిలిస్తే కనుక నీ బలహీనతను చూసి నువ్వు వెనక్కి తగ్గకు. ప్రభా, నువ్వు నాకు తోడై ఉన్నావు, నన్ను వాడుకో నీ పనిలో
అని నువ్వు చెప్పాలి. హల్లెలూయా. బలహీనత మనకున్న సమస్య ఈ కాదు, దేవుడి పరిచర్యకి నువ్వు ధైర్యంగా ఉండాలి. దేవుడు నాకు తోడై ఉన్నాడు, నేను ఏదైనా చేయగలను, ప్రభు నాకు తోడై ఉన్నాడు, ఆయన ఆత్మ నాకు తోడై ఉందని నువ్వు అనుకుని ముందు అడుగే, దేవుడు నీకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. చూడండి, దావీదు చిన్నవాడే, అంతకుముందు ఏమీ కూడా తెలీదు, తన దగ్గర ఏమీ లేవు, ఆయుధాలు ఏమీ లేవు. కానీ గొలియాతు దగ్గర అన్ని ఆయుధాలు ఉన్నాయి, తన చుట్టూ జనం ఉన్నారు. అందుకే తన అన్నదమ్ముళ్ళు యుద్ధ నైపుణ్యులు అన్నీ తెలుసున్నా సరే ఎదిరించడానికి వెళ్ళలేదు. 40 దినాలు అలాగే ఆగిపోయి ఉన్నారు. కానీ గొలియాతు చిన్న రాయితో యుద్ధం యెహోవాదే, ఈ ఫిలిష్తీయుడు నా దేవుణ్ణి దూషిస్తాడా, యుద్ధం యెహోవాదే, ఎంతటి వాడని ఒక రాయి వేసాడండి. విశ్వాసం ఉంది, దేవుడు తోడై ఉన్నాడని నమ్మాడు, విశ్వసించాడు, రాయి వేసాడు, యుద్ధం జయం పొందుకున్నాడండి. హల్లెలూయా. యుద్ధం ఎవరిది? యెహోవాదే. యుద్ధం యెహోవాదైనప్పుడు మనకెందుకండి ఆరాటం, మనకెందుకండి భయము, మనకెందుకండి కుంగుదాల? నువ్వు ముందుకు సాగిపో. నీ చుట్టూ మాటలు తీసుకోకు, కుడువుకు కానీ ఎడమకు కానీ తిరగకు, తిన్నంత తావులో ఆయన మార్గంలో నడిచిపోవాలి మనం. హల్లెలూయా. పౌలు గారు ఒక మాట చెప్తారు, పరిచర్య చేసేవారు ఈ మాటలు ఎవరైనా మీరు వింటే కనుక, వెనకున్నవి మరిచి ముందుకి సాగిపోవాలంట. అంటే ముందు గురి ఉంది మనకి, వెనకున్నవన్నీ మర్చిపోవాలి. వెనకాల ఎవరు ఎన్ని అనుకుని మనకు అనవసరం. నా ప్రభు నాకు తోడై ఉన్నాడు, నేను ముందుకు సాగిపోవాలి. హల్లెలూయా. మీ చుట్టూ ఉన్న సమస్యలే కాదు, మీకు ఎదురవుతున్న పరిచర్లోనే కాదు, ఇంట్లోనే కాదు, ఏ పరిస్థితులైనా సరే మీకు గొలియాతు సమస్య పెద్దగా కనబడచ్చు. కానీ దావీదు చిన్నవాడే, తన శక్తిని నమ్ముకోలేదు, తన బలం నమ్ముకోలేదు. నా యుద్ధం నా యెహోవాదే, నా దేవుడే చూసుకుంటాడని దేవుడిని నమ్మాలి. మనం బలహీనతలను పెట్టి మనం ఎప్పుడు బలహీనలమో అప్పుడు బలవంతులం అవుతామని వాళ్ళ లేఖనాలు సెలవిస్తున్నాయండి. కాబట్టి మన బలహీనలు చూసి తగ్గిపోకూడదు. బలహీనం ప్రభా, నీ యుద్ధం నీదే, సమస్య నీదేనయ్యా, గొలియాతు లాంటి సమస్య ఉంది, దీన్ని ఎదిరించే శక్తి నాలోంచి బయటకు తీసుకురా ప్రభా అని ప్రభుని మనం అడగ. మార్గం కనిపించట్లేదు, కానీ దేవుడికి ఆ మార్గం తెలుసు. నీ చేతిలో ఏది అవలేని పరిస్థితులు, కానీ నీ చేతుల ద్వారా అనేక అద్భుతాలు చేయించాలని ఆయనకి తెలిసే కదండి. యెషయా గ్రంథంలో మనకి 10వ అధ్యాయంలో చూసుకుంటే కనుక ఇక్కడ మనకి అదే మాట కనబడుతుంది. ఇక్కడ భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను అని చెప్తున్నారండి. చూసారా, భయపడొద్దు అని చెప్తున్నాడు దేవుడు మనకు తోడై ఉన్నాడండి. మనం ఒంటరిగా పోరాడే అవసరం లేదండి, మనం ఒంటరిగా మాట్లాడే అవసరం లేదు. ఎందుకంటే దేవుడు మనకు తోడై ఉన్నాడుగా మనం ఆలోచించే పని లేదండి. ఎందుకంటే ముందుగా మనం ప్రార్థనలో ఆయన వద్దకి చేరాలి, ఆయన సహాయం అడగాలి, ఆయన మాటను అడగాలి, ఆయన జ్ఞానం అడగాలి, ఎలా నడవాలి, ఎలా ఉండాలి అన్నీ ఆయన అడిగితే మనకి ఆయన బోధిస్తాడండి. అలాగే వాక్యం మనకి బోధిస్తాడండి. అప్పుడు ఆ వాక్యాన్ని మనం భద్రత చేసుకోవాలండి. చూడండి, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయంలో చూస్తే ఇక్కడ ఏం చెప్తున్నారంటే 13వ వచనంలో, నన్ను బలపరిచిన వాడినందునే నేను సమస్తమును చేయగలను. హల్లెలూయా. మనం బలం పెట్టి మనం ఏమి చేయలేమండి, మనల్ని బలపరిచే దేవుడు అన్నాడు చూడండి, ఆయన పెట్టే మనం ముందుకెళ్తామండి. ప్రియ సహోదరా సహోదరాలు, జీవితంలో ఎప్పుడైనా సరే నేను ఇది చెయ్యలేను అన్న ఆలోచన నీలో పుట్టినప్పుడు ఆ ఆలోచనకి ఇలా చెప్పుకోండి, నేను చెయ్యలేను కానీ నా దేవుడు చేయిస్తాడు. హల్లెలూయా. నేను మాట్లాడలేను కానీ నా దేవుడు మాట్లాడిస్తాడు. నేను నడవలేను కానీ నాతో ఉండి నా దేవుడు నడిపిస్తాడు. నేను ఇది జయించలేను కానీ నా దేవుడు నాలో ఉండి ఇది జయిస్తాడు. నాకు జ్ఞానం లేదు అనుకున్నప్పుడు నా దేవుడు నాకు బోధిస్తాడని చెప్పుకోండి మీ మనస్సాక్షికి. నాకు నైపుణ్యం లేదు అని నువ్వు నీ ఆత్మ నీతో పోరాడుతున్నప్పుడు, నాకు నైపుణ్యం లేదు కరెక్టే, నేను ఎర్రవాడిని, కానీ నా దేవుడు నాకు నైపుణ్యాన్ని ఇస్తాడు అని నువ్వు చెప్పుకోవాలి. నాకు ధైర్యం లేదు కానీ నా దేవుడు నాకు ధైర్యం ఇస్తాడు. నేను ఒంటరివాడిని అయినా నా దేవుడు నాకు తోడై ఉన్నాడు, నేను ఒంటరివాడిని కాదు అని ఎప్పటికప్పుడు నీ మనసులో ఇలాగా నెవరు వేసుకుంటూ చెప్పుకుంటూ నీవు ప్రభు పరిచయలోకి ముందుకు వెళ్ళాలి. రోజు నేర్చుకోవాల్సిన మనకు గొప్ప సంగతి ఇదేనండి. మోసే గారికి బలహీనత ఉంది, అయినా దేవుడు తోడై ఉన్నాడు. మోసే గారికి రెండోది చూసుకుంటే భయం ఉంది, అయినా దేవుడి వాగ్దానం ఉంది.
మూడోది చూసుకుంటే మోసే గారికి మాట మళ్ళినవాడు అయినా అతని నోటికి దేవుడి నోరు తోడై ఉంటుంది అన్నారు. కాబట్టి మనం బలహీనలము, దేవుడు మనల్ని బలపరుస్తాడు. ఆయన నందే సమస్తం జరుగుతాయండి. కాబట్టి ప్రియ సహోదరా సహోదరాల, ఈ మాటలు ఏంటంటే మీరు ఎవరైనప్పటికీ కూడా ఏమేమి బలహీనల్లో ఉన్నారో, ఏమేమి బలహీనలు పెట్టి దేవుడి మాటకి దూరం అయిపోతున్నారో ఈరోజు ప్రభు చెంతకి చేరి ప్రార్థించాడు. ప్రభా నేను ఇందులో బలహీనరాలని, ప్రభా నేను ఇందులో బలహీనరాలని అని అడిగి ఒప్పుకొని కొన్ని తనకి దేవుడికి విరోధమైన విడిచిపెట్టి ప్రభు పరిచయలోకి ముందుకు వెళ్ళడానికి ధైర్యం కలిగి ఉండండి. మనకి వాగ్దానాలు ఉన్నాయి, పరిశుద్ధాత్ముడు తోడై ఉన్నాడు మనకి. హల్లెలూయా. నమ్మిన వారందరూ ప్రభు చెంతకు చేరి ప్రార్థించండి. ఆ రీతిగా మీ హృదయాన్ని సిద్ధపరచుకోండి. అట్టి కృప దేనైతే ప్రభు మనందరికీ దినము అనుగ్రహించునుగాక. ఆమేన్.